చెన్నై విజయ్ నివాసం దగ్గర కాబోయే ముఖ్యమంత్రి విజయ్ నివాసం దగ్గర నుంచి మా సీనియర్ కొలీగ్ ప్రకాష్ మనకు లైవ్లో వివరాలు అందిస్తారు. ప్రకాష్, ఏంటి విజయ్ ఇంటి దగ్గర పరిస్థితి? అక్కడ ఏలలే అనిపిస్తున్నాయి, మీ మాటలు ఇంకా వినపట్ల. ఒక ఏదైతే బీచ్ దగ్గర ఉన్న పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. పార్టీ కార్యాలయం దగ్గర హడావిడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని కొద్దిసేపట్లో కూడా వీరంతా కూడా ఇక్కడికి రానున్న నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు, సంబరాలు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేపథ్యం మనం చూస్తున్నాం. తమిళనాడులో ఎప్పుడూ లేని సాంప్రదాయం ఏదైతే త్రిముఖ పోటీలో విజయ్ దుందుబి మోగించాడని చెప్పొచ్చు. విజయ డంకా మోగించిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే పార్టీ కార్యాలయం దగ్గర సంబరాలు చేసుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. అంటే అన్నా డిఎంకే మధ్య ఈరోజు టీవీకే గెలవడం పైన కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం. అంతేకాకుండా తమిళనాడులో ప్రధానంగా సాంప్రదాయ పార్టీలకే 5 సంవత్సరాలు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యం. అంటే డిఎంకే 5 సంవత్సరాలు, ఆ తర్వాత అన్నా డిఎంకే 5 సంవత్సరాలు ఎప్పుడూ కూడా అధికారంలో ఉండేవారు. ఈసారి ఏదైతే டிவிகே பார்ட்டி ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. எப்படி பார்க்குறோம் இந்த விஜயத்தை? ஸோ இது ஒரு மாபெரும் வெற்றியாக பார்க்குறோம் சார் நாங்கள். பிகாஸ் இந்த வெற்றிக்காக தான் நாங்கள் காத்துக்கிட்டு இருந்தோம். ரெண்டு கட்சிகளுக்கும் ஒரு மாற்று கட்சி வரணும் அப்படின்னு நினச்சிருந்தோம். டிஎம்கேவோ ஏடிஎம்கேவோ எங்களுக்கு வேண்டாம் அப்படின்னு டிசைட் பண்ணியிருந்தோம். அதுக்கு ஒரு மாற்று கட்சியாக நாங்கள் டிவிகே தேர்ந்தெடுத்திருக்கோம். ஸோ அண்ணன் விஜய் கண்டிப்பாக ஒரு மாற்றத்தை தருவார் அப்படின்னு நாங்கள் எதிர்பார்க்குறோம் சார். இதுக்கு முன்னே கூட இது டிவிகே வருவோம் நாங்கள் எக்ஸ்பெக்ட் பண்ணோம் சார். பிகாஸ் அந்த ஜென்ரேஷன் கேப்ன்றது ஒன்று இருக்குது சார். ஆனால் இப்போ நாங்கள் நினச்சோம் யங்கர் ஜென்ரேஷன் அண்ட் மிடில் கிளாஸ் ஜென்ரேஷன் மட்டும் தான் பார்க்குறாங்க அப்படின்னு நினச்சோம். பட் மிடில் ஏஜ் ஜென்ரேஷனை தாண்டி ஓல்டர் ஏஜ் జనరేషన్ పీపుల్స్ ఓటు பண்ணியிருக்காங்க அப்படின்றது எங்களுக்கு இப்போதான் సార్ தெரிய வந்தது. ఈ విధంగా మూర్తి గారు మొదటి నుంచి కూడా తామంతా ఊహించిందే, ఈ విజయాన్ని పూర్తిగా ఊహించాం. మొదటి నుంచి కూడా టీవీకే పార్టీ వస్తుంది, విజయం సాధిస్తుంది. అదేవిధంగా ఎవరైతే పేద ప్రజలతో సహా ఈరోజు ఓటు బ్యాంక్ అంతా మొత్తం కూడా విజయ్ పక్క టర్న్ ఓవర్ అయింది. సాంప్రదాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టి మనం చూసిన వచ్చేది ద్రవిడకి సంబంధించి ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో టీఎంకే అన్నా డిఎంకే పార్టీలను కూడా తుడిచిపెట్టే విధంగా ఈరోజు ప్రజలు తీర్పునిచ్చారనేది కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం. అంటే తమిళనాడులో చూసినట్లయితే టీవీకే పార్టీ ఇంత విజయదుందుబి మోగిస్తుంది అనేసి ఎవరు కూడా ఊహించలేదు. అసలు ఓట్లు సైలెంట్ ఓట్లే ఇప్పుడు పనిచేసాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సైలెంట్ ఓట్ల ద్వారానే ఈరోజు భారీ మెజార్టీతో కూడా విజయ్ గెలుపొందాడని కూడా చెప్పొచ్చు. ఇంకా అదేవిధంగా విజయ్ ఇంటి దగ్గర ఇప్పటికే త్రిష అక్కడికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే అగ్ర కమిషనర్ కూడా బందోబస్తు నేపథ్యంలో కూడా ఇక్కడికి వచ్చి చూసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. பாதுகாப்பு உண்டு. வணக்கம் சார், நான் தஞ்சாவூர் மாவட்டம் கீழவாசல் கவாடிக்கார தெரு ஐயம்பேட்டை பாபநாச ஐயம்பேட்டையில் நான் குடியிருக்கிறேன். அண்ணன் இன்னைக்கு ஜெயிச்சதுக்கு இந்த தமிழ்நாட்டில் இந்த வரலாற்றில் எழுதணும் சார். தமிழக வரலாற்றில் எழுதணும். இந்த மாதிரி எந்த கட்சியும் ஜெயிச்சது இல்லை, அண்ணன் மாதிரியும் யாரும் ஆட்சி அமைச்சதும் இல்லை. இனி அண்ணன் தான் நிரந்தர முதலமைச்சர். யாருக்கு பாதுகாப்பு கொடுக்கணுமோ அண்ணன் எல்லாருக்கும் பாதுகாப்பு கொடுப்பாங்க. பெண்களுக்கு 100% பாதுகாப்பு உண்டு. அதே போல லஞ்சம் ஊழல் எல்லாத்தையும் ஒழிச்சிருவாங்க. அதே மாதிரி ஆஸ்பத்திரியில் சில இடத்துலலாம் ஊசியை மாற்றி போட்டிருக்காங்க. அந்த ஊசியை மாற்றி போட்டதுக்கெல்லாம் என்னென்ன நடவடிக்கை கண்டிப்பாக அண்ணன் எடுப்பாங்க. அதே மாதிரி என்னோட மனைவிக்கும் ஊசியை மாற்றி போட்டிருக்காங்க. என் பையன் பிறந்தப்ப ஊசியை மாற்றி போட்டு என் பையனுக்கு கையெல்லாம் பொறிஞ்சு போய் அந்த இடத்துல என் மாமனார் எனக்கும் அவ்வளோ சண்டை நடந்துச்சு சார். என் பிள்ளைய கஷ்டப்பட்டு காப்பாற்றிருக்கேன். நான் இன்னைக்கு எதுக்கு இந்த இடத்துக்கு நான் வந்திருக்கேன்னா, நான் அண்ணனுடைய ரசிகர், அண்ணனுடைய தொண்டர். நான் வேற கேப்டனையா கட்சியில இருந்தேன். அந்த கட்சியெல்லாம் வேண்டான்னு அப்பயே விலகிட்டேன். அண்ணனுக்கு துரோகம் பண்ணக்கூடாதுன்னு இந்த இடத்துக்கு வந்திருக்கேன். நான் ஆதி திராவிடர் பழங்குடியினர் நான் சமுதாயத்தில் சேர்ந்தவன் சார். எங்களுக்கு அதாவது வீடு கட்டி தரத்துக்கு எந்த அரசாங்கமும் எங்களுக்கு செய்யல. அண்ணன் செய்வாங்க அப்படின்ட்டு ஒரு நம்பிக்கையோட இருக்கிறேன். அதே போல எங்க சமுதாயத்துக்கு மாவட்ட செயலாளர் பொறுப்பு, ஆதி திராவிடர் பழங்குடியினர் மாவட்ட செயலாளர் பொறுப்பு எனக்கு கொடுப்பாங்கன்னு
3 நாளைக்கு முன்னாடியே உள்ளர మేనేజర్ యాట లెటర్ கொடுத்திருக்கேன் సార్. எனக்கு சொந்த వీడు కూడా கிடையாது సార్. ఈ విధంగా ఉంది. ప్రభుత్వం పైన ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా విజయ్ అధికారంలోకి వస్తాడు, తాము కోరిన కోరికలు తీరుస్తాడు. ఎప్పుడైతే పాత సాంప్రదాయం ఏదైతే కొనసాగిందో డిఎంకే అన్నా డిఎంకేలో పార్టీలకు కథ ముగిసిపోయిందంటూ కూడా ఇక్కడ కార్యకర్తలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పటికే 108 నుంచి 111 సీట్ల వరకు ఆధిక్యతలో ఉన్న విజయ్ పూర్తి స్థాయిలో కూడా సీట్లు పొంది అనంతరం కూడా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. అదేవిధంగా మనం చూసినట్టయితే మహిళలంతా కూడా పెద్ద ఎత్తున విజిల్స్ వేస్తూ కూడా తమ సంఘీభావాన్ని తెలిపే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం. எப்படி சொல்லுங்க சார். வணக்கம் சார். எங்க தளபதி ஜெயிச்சிட்டாரு. அந்த செலிப்ரேஷனை கொண்டாடுறதுக்கு தான் நாங்கள் பனையூருக்கு வந்திருக்கோம். மதுரவாயில இருந்து வந்திருக்கோம். நாங்கள் மதுரவாயில் தொகுதி வேட்பாளர் ரேவந்த் சார் நாங்கள் வந்திருக்கோம். நாங்கள் அவர் சார்பில் எங்க தளபதி இன்னைக்கு வெற்றி அடைஞ்சதுக்கு மிகப்பெரிய சந்தோஷம். அளவு காண முடியாது, சொல்ல முடியாத அளவுக்கு மனசுல இருந்து அவ்வளவு சந்தோஷம் வந்துகிட்டே இருக்கு. எப்படி சொல்றதுன்னு எங்களுக்கே தெரியல. அந்த அளவுக்கு வெற்றிகரமா இருக்கு. ஜெயிச்சிட்டோம் தான். கண்டிப்பா வெற்றி எங்களுது. கண்டிப்பா நாங்க ஜெயிச்சிட்டோங்க. நாங்க ஜெயிச்சிட்டோம். இனி அது அடுத்த வார்த்தையே கிடையாது. இப்போ எங்க அண்ணன் ஜெயிச்ச கையோட எங்க அண்ணன் முகத்தை பாக்குறதுக்கு தான் நாங்க வெயிட்டிங்ல இருக்கோம். அவரோட சந்தோஷமா அந்த முகத்தை பார்த்துட்டோம்னா அடுத்தடுத்து அவங்க வேலையை பார்ப்பாங்க. எங்க அண்ணன் அடுத்து எங்களுக்கு என்ன வேலை செய்யணுமோ, எங்களை எப்படி பாதுகாக்கணுமோ அந்த மாதிரி அவர் பாதுகாப்பாరు. எங்க அண்ணன் சொல்ற வேலை செய்யறதுக்கு நல்லா ఈ విధంగా ఉంది. మేమంతా ప్రభుత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఏం కావాలనో అన్నీ చేస్తాం, ప్రజలకంతా కూడా చేసే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా లంచాలు ఏదైతే లంచగొండితనం ఉందో పూర్తిగా మాఫీ అయ్యే పరిస్థితి కూడా అనిపిస్తుంది. విజయ్ దీన్ని చేసి తీరుతాడు, పేదలకు కూడా చూస్తాడు అనే విధంగా వీరు మాట్లాడే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం. పూర్తి స్థాయిలో కూడా తాము మెజార్టీకి వచ్చాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో కూడా విజయ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా విజయ్ ఇంటి దగ్గర అయితేనేమే ఇటు విజయ్ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా తమిళనాడులో ఇది కొత్త సంప్రదాయానికి తెరతీశారు. గతంలో ఉన్న సాంప్రదాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టి ఈరోజు కొత్త పార్టీ అంటే త్రిముఖ పార్టీ ఏదైతే త్రిముఖ పోటీ జరిగిందో ఆ త్రిముఖ పోటీలో కూడా విజయ్కి అగ్రస్థానం కల్పించారు. తమిళులంతా కూడా ఏకతాటిగా ఒక్కసారిగా విజయ్ని ఎన్నుకున్నారు అనే విధంగా కూడా కార్యకర్తలు ఇక్కడ చెప్పే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు.